నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 3.5 గంటల పాటు సాగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో 70 అంశాల మీద చర్చించినట్టుగా చెప్తున్నారు. అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి కావాల్సినటువంటి తీర్మానాల్ని కేబినెట్ ఆమోదించింది. దాంతోపాటుగా నైబర్హుడ్ పాలసీ, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి విధానాలను కూడా ఖరారు చేసినట్టుగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తిరిగి పుంజుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయా, అభివృద్ధి పదంలో దూసుకెళ్తాం, దాని మీద వాళ్ళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వారు ఉన్నారు. అలాగే సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ వారు కూడా మనతో ఉన్నారు. అలాగే బొట్ల రామారావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు, దాదాపు 3-4 గంటల పాటు చాలా కీలకమైన అంశాల మీద ఏపీలో చర్చ జరిగినట్టు చెప్తా ఉన్నారు. ఈ నెల 14-15 తారీఖుల్లో కూడా వైజాగ్లో ఒక ఇండస్ట్రియల్ సమిట్ లాంటిది ఏదో ప్లాన్ చేశారు. దానికి ముందుగా ఇప్పటికీ ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న అనేక ప్రతిపాదనల్ని ఓకే చేస్తూ పెట్టుబడులకు సంబంధించి భూ కేటాయింపులు ఇవన్నీ కూడా కీలక. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన భూ కేటాయింపులు, అనుమతుల్ని కేబినెట్ ఆమోదించిందని చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ప్రయత్నం వరకు మనం హర్షించాలా, అవి ఫలప్రదమైతే దాన్ని మరింత హర్షించాలి. బట్ జనరల్ గా వచ్చేసి సరే ఏదో ఒక ప్రయత్నం జరగాలి కాబట్టి ఆ యాంగిల్లో మనం చేద్దాం. కానీ ఇళ్లకే గానే పండగ కాదు. జనరల్ గా ఇటువంటి అనేక మీటింగులు గతంలో కూడా జరిగినాయి. మనము ఎంతో కాదు, ప్రధానమంత్రి గారే వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని పరిస్థితి 2015 విజయదశమి నాడు వచ్చేసి పార్లమెంటరీ మట్టి యమునా నది నీరు తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన దానికే ఇప్పటి వరకు దిక్కు లేదు. మళ్ళా రెండోసారి కూడా మన 2025లో మళ్ళా చేశారు. కాబట్టి శంకుస్థాపన చేసి మొత్తం చేస్తా అనేది అయిపోయిందని కాదు. అయినప్పటికీ మనం వచ్చేసి ఏదో ముందుగానే వచ్చేసి అపశకునం పలకాల్సిన అవసరం లేదు. కానీ అంత మాత్రం చేత ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, మొత్తం వచ్చేసి పెట్టుబడులు వచ్చినాయి, మొత్తం 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మనవరము విద్యుత్ పరికరాల ప్రాజెక్టు శ్రీకాళహస్తి దగ్గర మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు మహారాష్ట్ర కేంద్ర మంత్రి, పరిశ్రమల మంత్రి మహారాష్ట్ర ఆయన ఉంటే ఆయన రాష్ట్రానికి తీసుకోవాలని ప్రయత్నం చేసి రాజశేఖర గారు మన్మోహన్ సింగ్ గారిని, సోనియా గాంధీని ఒప్పించి శ్రీకాళహస్తి దగ్గర మనవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్ట్ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసారు. కొనాలు నడుస్తా ఉంది దాన్ని. కాబట్టి ఇంకా ప్రత్యేక హోదా ఒక విధంగా ఎన్నిటికంటే ప్రత్యేక హోదా తెస్తే అన్నిటికీ వచ్చేసి న్యూక్లియస్ కదా, అది వస్తే రాయితీలు ఆటోమేటిక్ గా కేంద్ర రాష్ట్రాలు రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కేంద్రమే ఇస్తుంది. అది ఆటోమేటిక్ గా పెట్టుబడిదారులు, విదేశీ స్వదేశీ స్వరాష్ట్ర పెట్టుబడిదారులు పరిగెత్తుకుంటా వాళ్ళు వస్తారు వచ్చేసి. కాబట్టి సరే చేయనంత మాత్రమే చేయకూడదని కాదు, ఇది ఏదో చేస్తానే ఇళ్ళలకనే పండగ కాదు, ఇది ఏదో శంకుస్థాపన చేస్తానే వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టినట్లు, ఉద్యోగాలు వచ్చినట్లు, ఏదో విశాఖ తర్వాత ఆంధ్ర రాష్ట్రం రూపురేఖలే మారిపోయినట్లు ఎంత చెప్పుకునేదానికి కొంత పనికి వస్తుంది తప్ప మనము నిజంగా అది ప్రారంభించినప్పుడు అప్పుడు హర్షం వెలిపిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. అంటే 2-3 మీరు లేవనెత్తారు కాబట్టి, అంటే అసలు ప్రత్యేక హోదా చర్చ దాదాపుగా ఏదైతే హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ పార్టీతో సహా ఎవరు పెద్దగా మాట్లాడుతున్నట్టుగా ఏపీలో నేనైతే ఈ మధ్యకాలంలో చూడలేదు తులసిరెడ్డి గారు. అయితే సంఘం పొందినట్టు 11 ఏళ్ల పాటు ఊది అయిపోయింది. పరిష్కారం కాంగ్రెస్ అధికారంలోకి రావడమే పరిష్కారం, అంతే. వీళ్ళ దగ్గర కేంద్రంలో వాళ్ళు, రాష్ట్రంలో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉన్నంత వరకు రాదు. ఇది కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే మేలు, కనీసం కేంద్రంలో వచ్చినా అవుతుంది. కాబట్టి ఒకటే పరిష్కారం. కాబట్టి ఇంకా చెవిటను మీద శంఖ మీద లాభం అని చెప్పేసి మేము కూడా అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నాము. మేము వస్తే చేస్తాము, ఇప్పుడు చెప్తాము, ఏ సందర్భం వచ్చినా చెప్తున్నాము. వాళ్ళు అట్లా ఇయర్ వచ్చేసి అట్లాగే వాళ్ళ ప్రభుత్వం ప్రకటించిన రకరకాల రహేజా గ్రూప్ దగ్గర నుంచి అనేక సిగాచి ఇండస్ట్రీస్, అనేక పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయింపులు ప్రధానంగా ఇవన్నీ ఎక్కువ భాగం విశాఖపట్నం, అనకాపల్లి ఆ ప్రాంతంలోనే ఉంటే, కొన్ని ఓరవకల్లు ఇటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఏదైతే అమరావతి బాగా డెవలప్ అవ్వాలని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అమరావతి పరిసర ప్రాంతాల్లో అంటే మరి పరిశ్రమలకి సంబంధించి అక్కడ కేటాయింపులు అనుకోలేదా, లేకపోతే పరిశ్రమలు అక్కడ రావడానికి ఇంట్రెస్ట్గా లేవా?
దీన్ని ఏమైనా అబ్జర్వ్ చేశారా తులసిరెడ్డి గారు? అంటే నేను గమనించిన దానిలో చాలా ప్లాంట్లు పెద్ద పెద్ద పరిశ్రమలు అయినా కూడా ఇప్పుడు మొన్న మనం చూసాం ఐటీ పరిశ్రమలు విశాఖపట్నంకి వెళ్తూ ఉన్నాయి. అలాగే ఇవాళ ఈ చాలా ఏమంటారు రహేజా గ్రూప్ రియల్ ఎస్టేట్ అక్కడికే ఉన్నాయి. అనకాపల్లి కొన్ని కంపెనీలకు ఇచ్చారు. అమరావతి కానీ అలాగే రాయలసీమకి ఒక ఓరోకల్లు తప్ప నాకు ఇంక పెద్దగా కీలకంగా ఏమి కనపడలే ఇవాళ భూ కేటాయింపులు జరిగిన వాటిలో. ఏంటి మీ అబ్జర్వేషన్? ఒకటి ఇప్పుడు ఏ పెట్టుబడి పెట్టే వాళ్ళు మన కోణంలో ఆలోచించరు, వాళ్ళ కోణంలో ఆలోచిస్తారు. అది కాబట్టి వాళ్ళ కోణంలో ఆలోచించినప్పుడు సరే జనరల్ గా లా అండ్ ఆర్డరు, రెండవది వచ్చేసి ల్యాండ్, మూడవది కరెంటు, నాలుగవది నీరు, ఐదవది స్కిల్ మ్యాన్ పవర్. ఈ అన్నింటికంటే కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, మెయిన్ గా సీపోర్ట్, సముద్రయానం కానీ, విమానయానం కానీ, హైవేస్ కానీ, రైల్వేస్ కానీ. కాబట్టి ఓవరాల్ గా వీళ్ళు ఇవన్నీ తర్వాత ముడి సరుకు అవైలబిలిటీ ఇవన్నీ చూసి ఆటోమేటిక్ గా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఇప్పుడు గూగుల్ కొట్టేస్తే, క్రోమ్ కొట్టేస్తే ఎక్కడెక్కడ ఏముండదు ప్రపంచవ్యాప్తంగా మనకు కూడా తెలుస్తాయి. వాళ్ళకు కూడా మనం చెప్పినంత మాత్రాన వాళ్ళకు కూడా తెలుస్తాయి. కాబట్టి ఆ అవకాశాలు జనరల్ గా కొంత విశాఖ ప్రాంతానికి భారీ పెట్టుబడులకు అంటే అక్కడ కొన్ని పోర్ట్ ఉంది కాబట్టి, తర్వాత ఆల్రెడీ సిటీ ఉంది కాబట్టి నేషనల్ హైవేస్ ఉన్నాయి, కాబట్టి ఆ కోణంలో కొంత అడ్వాంటేజ్ అక్కడ ఉన్నాయి. తర్వాత రాయలసీమ ప్రాంతంలో కొన్ని దాంట్లకు అవకాశాలు ఉంటాయి. అమరావతి వరకు అది మనము రాజధాని కాబట్టి రాజధాని బేస్ చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి ద్వారా రావాలా. పెట్టుబడి పెట్టే వాళ్ళు అమరావతిని ఇప్పుడు చేసుకోరు. అది రేపు డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. ఇది ఒక కోణం అయితే, మనం జనరల్ గా ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచించాల్సింది ఒకటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఎంప్లాయీ ఫ్రెండ్లీ అండ్ ఎకానమీ ఫ్రెండ్లీ ఉండాలా. ఈ మూడు చూడడం లేదు. ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఆ పరిశ్రమ పెట్టి వస్తాయి, మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనే ఉపాధి ఉద్యోగం వస్తున్నాయి అనే కోణంలోనే మన ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడ దాన్ని పట్టించుకోవడం లేదు. తర్వాత రెండవది ఎకానమీ, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాలా. ఫైనల్ గా వచ్చేసి ఈ మూడు ఉండాలా. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాలా, ఎన్విరాన్మెంట్ కు ఇబ్బంది లేకుండా ఉండాలి, ఉపాధి రావాలా. కానీ ఈ మూడింటిలో రెండు దాంట్లో టోటల్ గా మా ఊరికి రండి, మా ఇంటికి రండి అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ యాంగిల్ లో మనం అప్రిషియేట్ చేస్తాం. కానీ వాట్ అబౌట్ ఎన్విరాన్మెంట్ అంతకంటే ప్రమాదమైంది. ఆడ కొన్ని చోట్ల ఎయిర్ పొల్యూషన్ తో మానవ జీవన ప్రమాణమే 3-4 ఏళ్ళు తగ్గిపోతా ఉంది. దానికి ఎంత విలువ కట్టాలా, ఎన్ని ఎంప్లాయ్మెంట్ తో ఎంత డబ్బులు అయితే విలువ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించడం లేదు. ఎంతసేపు ఈ ఒక్క కోణం ఆలోచించి అదే అద్భుతం బ్రహ్మాండం అని ఆలోచిస్తున్నాం. ఆడ ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే మనం ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి. వాళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ మనమే వచ్చేసి రాయితీలు, కేంద్ర ప్రభుత్వం మనము రాష్ట్రానికి ఆదాయం పోయి మనం రాయితీలు ఇస్తున్నాం, మన భూమి ఇస్తున్నాం, మన వాటర్ ఇస్తున్నాం, మనం కరెంట్ ఇస్తున్నాం, రాయితీలు ఇస్తున్నాం. కాబట్టి ఈ కోణం కూడా ఆలోచించాలి. మనం ఎంతసేపు వచ్చేసి ఉపాధి ఉద్యోగాలు అనే అదే బ్రహ్మాండంగా ఇదే డెవలప్మెంట్ అనే యాంగిల్లో ఆలోచిస్తున్నాం. కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు, అంతవరకు వాస్తవంగా పూర్తి కరెక్ట్ గా నా అభిప్రాయం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.